బీఆర్‌కే ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఒక ఇల్లు కట్టాలన్నా మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే పునాదులు. అట్లాగే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిచ్చే వాళ్ళు వెదర్ ఒక ఉద్యోగం చేస్తుండొచ్చు, ఒక బిజినెస్ చేస్తా ఉండొచ్చు. ఎవరికైనా సరే వాళ్ళ యొక్క పర్సనల్ ఫైనాన్స్ జర్నీకి కావాల్సిన పునాదులు ఏమంటే 2 ఉన్నాయి. ఆ పునాదులు ఏంటంటే, ఒకటి హెల్త్ ఇన్స్యూరెన్స్, ఇంకొకటి లైఫ్ ఇన్స్యూరెన్స్. ఈ 2 అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాల్సిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. వీటి పైననే అంటే ఈ 2 పునాదులు గట్టిగా ఉంటే మీరు తర్వాత మీ ఇష్టం వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది పైన ఉండే గోడలు గానీ, ఎన్ని అంతస్తులు గానీ, ఎన్ని రకాల కలర్లు ఏం వాడతారు అనేదేంటంటే అవే మీ అదర్ ఇన్వెస్ట్‌మెంట్స్. మీరు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారా? మ్యూచువల్ ఫండ్‌లో చేస్తారా? స్టాక్స్‌లో చేస్తారా? ఆర్ ప్లాట్స్‌లో చేస్తారా? రియల్ ఎస్టేట్‌లో చేస్తారా? ఇంకా ఏవి క్రిప్టోలో చేస్తారా? అవన్నీ మీ ఇష్టం. ఎంత అమౌంట్ చేస్తారనేదంతా కూడా మీ ఇష్టం. కాకపోతే కంపల్సరీ అందరికీ కామన్‌గా ఉండాల్సింది మాత్రం లైఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఇప్పుడు ఫస్ట్ లెట్ అస్ డిస్కస్ ద లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి మాట్లాడదాం. ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి హార్డ్లీ అంటే చాలా మందికి మిస్సెల్లింగ్ అయ్యే ప్రోడక్ట్. అందరూ అగ్రెసివ్‌గా ప్రతి గల్లీలో, ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఉంటారు. మనకేదో ఒకటి చెప్పేసి పాలిసీ ఇస్తా ఉంటారు. బట్ నేను మాట్లాడే లైఫ్ ఇన్స్యూరెన్స్ మాత్రం టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్. అంటే టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో లైఫ్ కవర్ ఎక్కువగా ఉంటుంది. ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి. సో, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎందుకు? ఎవరికి వస్తుంది? పర్పస్ ఏంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ నేను చెప్పినట్టు కవరేజ్ లైక్ రూ. 1,00,00,000, 2,00,00,000, 1,50,00,000, 3,00,00,000, 4,00,00,000 కవరేజ్. కొంచెం తక్కువ ప్రీమియంతో మనం పాలిసీ తీసుకోవచ్చు. బట్ ఇది నా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చా అంటే కాదు. ఇక్కడేంటంటే మన ఇన్‌కమ్ అయితే ఎగ్జాంపుల్ ఏంటి? సాలరీడ్ అనుకోండి మనము. అప్పుడు సాలరీడ్ అయితే మన సాలరీ స్లిప్స్ అయ్యాయనుకోండి ఆర్ ఫార్మ్ 16 ఎవరైతే మన కంపెనీ ఎంప్లాయర్ ఇస్తాడో, వాటి బేసిస్ పైన మన ఏజ్‌ని బట్టి ఎంత ఎలిజిబిలిటీ ఉందనేది ఇన్స్యూరెన్స్ కంపెనీ డిటర్మైన్ చేస్తుంది. సో, నాకు సడెన్‌గా నాకు 20,00,00,000 కావాలి కవరేజ్ అంటే ఇవ్వరు. అంటిల్ అన్‌లెస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే. సెకండ్ దాంతో పాటు ఏజ్ కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ ఏంటంటే ఏజ్ బట్టి మనకి సపోజ్ 20స్‌లో ఉంటే మల్టిపుల్ టైమ్స్ మీ ఇన్‌కమ్‌కి ఎక్కువ మల్టిపుల్స్ రావచ్చు. 30స్ ఇంకొంచెం తక్కువ. 40స్‌కి వచ్చేవరకు మీకు అంత పెద్దగా కవర్ రాదు. 50స్‌కి వస్తే ఇంకా తక్కువ కవర్ అవుతుందనమాట. సో, అందుకే ఏజ్ పైన, నీ ఇన్‌కమ్ పైన సాలరీడ్ అయితే డిపెండ్ ఉంటుంది. సేమ్ వే ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. ఇక్కడ మీ ఇన్‌కమ్ ప్రూఫ్స్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ యూజువల్లీ ద కేస్ అనమాట. ఐటీ రిటర్న్స్ ఎంత ఫైల్ చేస్తున్నామో దాన్ని బట్టి దానికొక మల్టిపుల్ ఇన్ని రెట్లు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ ఇస్తాము, ఇంతవరకు ఇస్తాము అని ఇన్స్యూరెన్స్ కంపెనీ చెప్పగలుగుతది. ఇది ఒక మెథడ్ ఆఫ్ చూజింగ్ ఎంత కవరేజ్. ఇంకొకటి ఏంటంటే మన అవసరాలకు తగ్గట్టు ఇది మోర్ కామన్ మెథడ్. మన సంవత్సరానికి మన ఫ్యామిలీ ఖర్చు, అన్ని ఖర్చులు కూడా కలిపి ఒక 6,00,000 అనుకోండి. అంటే నెలకు ఒక 50,000 అనుకుందాం. జస్ట్ సింపుల్‌గా. ఒక చిన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ఒక 50,000 ఖర్చవుతోంది. 50,000 ఖర్చొస్తే ఒక 12 నెలలకి ఒక 6,00,000 అవుతుంది. సో, ఐడియల్‌గా ఏంటంటే యాన్యువల్ ఎక్స్‌పెండిచర్‌కి ఒక 15 రెట్లు. ఓకే. 15 రెట్లు మినిమమ్ కవరేజ్ ఉంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ మినిమమ్ ఉండాలనమాట. అదే ఈ కేస్‌లో 6,00,000 కంటే 90,00,000 నుంచి ఒక రూ. 1,00,00,000 ఉంటే డీసెంట్ కవరేజ్ అంటాము. ఒక లోయర్ మిడిల్ క్లాస్. అలా కాదు. ఇంకొక మెథడ్ కూడా ఏంటంటే మీ యాన్యువల్ ఇన్‌కమ్‌కి ఒక 10-12 టైమ్స్ నీకు అదే 6,00,000 నీ ఖర్చులు. బట్ నువ్వు సంపాదిస్తుంది 10,00,000. ఓకే. 10,00,000 సంపాదిస్తున్నావు అన్నప్పుడు ఒక రూ. 1,00,00,000 అది కూడా 10-12 టైమ్స్ అంటే 1,20,00,000 వరకు తీసుకోవచ్చు. ఇది మనం ఐడియల్‌గా ఒకరికి ఉండాల్సిన కవర్. సో, దీంతో పాటు ఇందులో ఇంపార్టెంట్ ఏందంటే ఇవంతా బాగుంది. మరి నాకెందుకయ్యా లైఫ్ ఇన్స్యూరెన్స్ అనే క్వెషన్ ఫస్ట్ ఒకటొస్తుంది. ఏంటంటే మనము సంపాదిచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా బాగుంటే ఇబ్బందేముండదు. మనం ఫ్యామిలీ కోసం కనే కలలు గానీ, మనం ఫ్యామిలీకి పిల్లల్ని ఏమేమి చదివిపించాలనుకుంటున్నాం. నేను రిటైర్ అయ్యేటప్పుడు నాకెట్లాంటి అమౌంట్ కావాలి, నా వైఫ్‌ని ఎలా చూసుకోవాలి రిటైర్ అయ్యాక, ఇవన్నిటికి కూడా మనకొక ప్లాన్స్ ఉంటాయి. కొన్ని డబ్బులు మనం సేవ్ చేస్తా ఉంటాము. ఏదో ఒక రూపంలో అవుంటాయి. బట్ ఈ సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్‌కి ఏమైనా అయితే
ఆ కుడివి ఒక యాక్సిడెంట్ ద్వారా గానీ, ఒక న్యాచురల్ గానీ ఏదైనా సరే ఒక మనిషి చనిపోతే ఆ కలలన్నీ అట్లాగే ఉండిపోతాయి. అలా కాకుండా మనకున్న గోల్స్ అన్నీ గూడా అచీవ్ చేయాలంటే ఒక టర్మ్ లైఫ్ పాలిసీ సఫిషియంట్ అమౌంట్ తీసుకుంటే ఏంటంటే, మనకి ఏమైనా సంపాదిచ్చే వ్యక్తికి గానీ, పాలిసీ హోల్డర్‌కి ఏమైనా అయితే, ఆ అమౌంట్ ఫుల్లీ అమౌంట్ టాక్స్ ఫ్రీగా ఆ ఫ్యామిలీకి నామినీకి ఎవరికైతే ఉందో నామినీకి అందుతుంది. ఆ నామినీ ఫ్యామిలీకి ఇచ్చేయొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే ఇది యూజువల్లీ వెరీ ఫాస్టర్ ప్రాసెస్. ఒక 15 రోజుల్లో ఏమైనా అయితే 15 రోజుల్లో మనం అన్ని డాక్యుమెంటేషన్ ఇస్తే పాలిసీ క్లియర్ అయిపోతుంది. ఎటువంటి టాక్సెస్ లేకుండా లిక్విడ్ మనీ రావడం వల్ల ఎవరైతే బాధపడుతున్న ఫ్యామిలీకి ఏంటంటే, ఈ డబ్బుల వల్ల వాళ్ళ కోరికలు ఆర్ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే అవకాశాలుంటాయి. సెకండ్, మనకు లోన్స్ ఉంటాయన్నమాట. లోన్ ఏదైనా పర్సనల్ లోనే అనుకోండి, బిజినెస్ లోనే అనుకోండి, హోమ్ లోనే అనుకోండి, ఇంకా పర్సనల్‌గా, ప్రైవేట్‌గా ఎక్కడైనా లోన్స్ తీసుకుంటా ఉంటాము. అలాంటివి ఏమైనా అయితే మనకి సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే అవి మన ఫ్యామిలీ మీద పడతాయి. వాళ్ళు కట్టాల్సిన అవసరాలొస్తాయి. ఆ బాధ్యతలు లోన్స్‌ని కూడా వాళ్ళ మీద పడేయకుండా ఏమన్నా అయితే అనేదానికి గూడా ఈ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ చాలా ఉపయోగపడుతుందనమాట. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉండడం వల్ల నీకేమైనా అయితే ఏంటంటే, ఆ డబ్బొస్తుంది. ఆ డబ్బుని తీసుకెళ్ళి ఆ లోన్ క్లియర్ చేసే అవకాశాలున్నాయి. సో, అది ఒక మెథడ్. అండ్ ఇంకొకటేంటంటే, థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు 85 ఇయర్స్ వరకు కూడా టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం చాలా కంపెనీస్ మనకి ఒక 75 తర్వాత అంతా బాగుంది. నా బాధ్యతలు అయిపోయాయి. నాకేం వద్దురయ్యా అంటే ఆ కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తారనమాట. సో, ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్స్ కూడా చాలా కంపెనీస్ ఇస్తా ఉన్నాయి. సో, ఇవి వాడుకోవడం వల్ల ఇప్పుడు 85 వరకి వాళ్ళ సర్వైవ్ అవ్వడం అనేది ఒక అచీవ్‌మెంట్. సో, ఆ లెక్కన ఇదొక అసెట్. అడిషనల్ అసెట్ లాగా మన నామినీస్‌కి ఉండిపోతుందనమాట. మనం ఒక 5,00,00,000 ఒక 3,00,00,000 కవర్ తీసుకున్నాము. మనం 75 దగ్గర మనకేమైనా అయింది. పాలిసీ మాత్రం 85 వరకు ఉంది. మన ఫ్యామిలీకి 3,00,00,000 వస్తాయి. ఈవెన్ న్యాచురల్ డెత్ అయినా సరే, ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ డెత్ అయినా సరే, ఫ్యామిలీకి అంత అమౌంట్ వస్తున్నప్పుడు ఫ్యామిలీ ఏంటంటే, ఆ అమౌంట్‌తో ఇమ్మీడియేట్‌గా కొంచెం ఇబ్బందులేమైనా ఉన్నా, బాధ్యతలేమైనా ఉన్నా తీరుతాయన్నమాట. సో, అందుకే ఇదొక రకమైన అసెట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, పాలిసీ ఎంత తొందరగా ఎస్పెషల్లీ టర్మ్ లైఫ్ పాలిసీ ఎంత తొందరగా తీసుకుంటే ఏజ్‌లో అంటే 22, 23 తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఏజ్ ఒకసారి తీసుకునేప్పుడు ఏదైతే ప్రీమియం ఉంటుందో అదే ప్రీమియము ఫరెవర్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ లాగా ఏజ్‌తో పాటు ప్రీమియం మారదు. ఎంట్రీ ఏజే ఇంపార్టెంట్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో. అలా కాకుండా నువ్వు ఎంట్రీయే 30కి అయ్యావు, కొంచెం ప్రీమియం పెరుగుతుంది. 40కి అయ్యావు ఇంకా పెరుగుతుంది. 45 ఇంకా పెరుగుతుంది. 50కి ఇంకా చాలా పెరుగుతుందనమాట. సో, అందుకే ఏజ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ నంబర్. సో, ఎంత తొందరగా పాలిసీ తీసుకుంటే అంత ప్రీమియం తక్కువుంటుంది. బట్ ఇంకొకటి కూడా ఏంటంటే మల్టిపుల్స్ కూడా నీ ఏజ్ డిపెండెంట్ ఉంటుంది. నీకు సపోజ్ ఒక 10,00,000 నువ్వు 24 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక 10,00,000 ప్యాకేజ్‌తో జాబ్ చేస్తుంటే నీకు ఈజీగా 1.5 క్రోర్ వరకి 2, 2.5 కోట్ల వరకు అంటే 25 టైమ్స్ టు 30 టైమ్స్ కవరేజ్ ఈజీగా వస్తుంది. అప్పుడు మనకు సఫిషియెంట్‌గా అండ్ లో ప్రీమియంతో మనం లాక్ ఇన్ చేయొచ్చనమాట. సో, ఇది లైఫ్ ఇన్స్యూరెన్స్ అవసరం ఎందుకు చెప్పాను. అండ్ దీని యొక్క ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క ఈ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ మెన్షన్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.